ఓం నమ శివాయ 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేపిరి. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమను చెయ్యవలెను. తరువాత శక్తి కొలతి బ్రాహ్మణులకు దానమిచ్చి రోజంతయును ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్లి దేవుణ్ణి పూజించవలెను. నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట పూజించవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే గాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి నాడు వచ్చిన ఎడల నా వ్రతమును ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞాలకు ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానది స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనం దానము చేసినంత పుణ్యము కలుగును. దానికంటే నదికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును గానుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు వారెవరైనా ఆవు కొమ్ములకు బంగారం తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చి ఎడల ఆయువు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు లందురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్మి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవితములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందుదురు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రములు మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దానము మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందలి ఒకనొక పల్లె ఉంది. ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తనను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతోనే గొప్ప శ్రీమంతులుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైన చెయ్యక పరుల ద్రవ్యము నెట్టుల అపహరింతున అను తలుపుతో కుత్సాత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచు ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకి కావాలని అడుగుచు ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇవ్వవలసిన దానము 1 నెల రోజున గడువులో ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చిన ఎడల మరు జన్మనుకి మీ ఇంటి ఏ జంతువునగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యమని వలేను అని, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదనని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కత్తుకుమును కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే యున్నచో రజబటువులు వచ్చి పట్టుకొని పోతురు అనేసి జాడసి తమ గ్రామముకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్య పాపమవహించి పుష్టివ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరకకూపమును బాడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు లాచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమున త్రిలోక సంచరించయగు నారదులు వారు యమలోకమునకు దర్శించి భూలోకమునకు వచ్చి
త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చేసిరి. ధర్మవీరుడు నారదుని వారికి సాష్టాంగ దండ ప్రాణాంగము లాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యముది వీధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తన దర్శనం లభించింది. నేను ధన్యుడైనయ్యాను. నా జన్మం తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కరములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సైనికుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపదములు ఏమి చేసిననో అత్యంత ఫలము కలుగును. 4 జాతులతో నే జాతి వారైనను, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైన, చోరుడైన, పతివ్రత అయినా, వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మ ముందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరక అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చెయ్యక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనును అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోధుమలు, భూదానము, హిరణ్యదానము మొదలకు మహాదానములు చేసి యుంటిని. అటువంటి దానము చెయ్యగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడే సాలగ్రామ అనే దానము చేసి నంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడిన అని సంశయము కలుగుచున్నది. దీనివల్ల ఆకలి ఉన్నవాని ఆకలి తీరున, దాహముగొన్న వారికి దాహము తీరున కాగా ఎందులకి దానము చెయ్యవలేను. నేని సాలగ్రామ దానము మాత్రము చేయజలనని నిష్కరముగా చెప్పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటేనూ సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తిని గావింపి నెచ్చితినని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండెను. దాన సామర్థ్యము కలిగి ఉండేను కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితుబోధన పెడచెవిన పెట్టిన చోత మరణాంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలయందు ఎద్దుగా పుట్టి, 10 జన్మలయందు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మల పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడకు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనము ముందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినో అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధాన్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానమును దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గముకు ఎరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తినొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింతా కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చెయ్యుము. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.